ప్రార్థనలో గడపడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది ఎలాంటిదంటే చాలా గొప్పది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక పెద్ద చర్చిలో చాలామంది, దాదాపు 200 మంది ఉండే, 200 మందికి పైన ఉండే చర్చి. ఆ చర్చిలో చాలామంది ఉన్నారంట, చర్చిలో ఉన్నారంట. ఆ చర్చిలో వారిని కాపలగాయడానికి ఒక దయ్యం ఉందంటాడ. ఒక దయ్యము వారిని కాపలగాయడానికి, ఒక్క దయ్యమే వారి వెనకల్లా టేబుల్ మీద పండుకొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ పండుకున్నదంట. ఇక మరో రెండో స్థలంలో ఒక పాత పాక, గడ్డితో వేస్తారు కదా కొటాలు, అలాంటి చిన్న పాకలో కిరోసిన్ బుడ్డి పెట్టుకొని ఒక ముసలామె వంగిపోయి అక్కడ కాపురం చేస్తుందంట. ఆ ఇంటి చుట్టూ మాత్రం 200 దయాలు ఉన్నాయంట. 200 దయాలు ఉన్నాయంట ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయంట. అప్పుడు ఇంకొక దయ్యం వచ్చి ఈ పండుకున్నోని కాడికి వచ్చి అడుగుతుందంట. ఏమనంటే, నీవేమి ఇంతమంది ఉన్నా కాలు ఊపుకుంటూ పండుకున్నావు, అక్కడ చూస్తే ఒక్క ముసలామె ఉంది, ఆ ముసలామె వంగిపోయింది, చాలా పేద స్థితిలో ఉన్నట్టుంది, ఆమె ఇంటి చుట్టూ 200 మంది తిరుగుతున్నారు, 200 దయాలు తిరుగుతున్నాయి, అసలు ఏంటి కథ ఏందని అడిగిందంట. అప్పుడు ఈ పండుకొని ఉన్న దయ్యం చెప్తుందంట, నాకున్న సమస్య అంతా వీళ్ళతో ఏం లేదు, ఎవరితో, ఈ చర్చిలో ఉన్నోళ్ళతో నాకేమీ సమస్య లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే వింటారు, దాన్ని అనుసరించరు, మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళకి ప్రార్థనలో ఏంలే, వాళ్ళు ఊరిక నామకార్థంగా వచ్చిపోతూ ఉంటారు అంతే. ఈడ వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఆ పూరి గుడిసెలో ఉండేమో మాత్రము, ఆమెతోనే నాకు సమస్య. 200 మంది దయాలను పెట్టినా కూడా ఆమెను ఏం చేయలేకపోతున్నాయి. అంటే ఆమె గొప్ప ప్రార్థన పరురాలు. ప్రార్థన చేసి 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 ఏం చేస్తుందంటే, ప్రార్థన చేసి 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 చాలా మరి వంగిపోయినట్లుగా కూడా మరి చెప్తూ వచ్చిందనమాట ఆమె గురించి. అయితే ప్రార్థన అనేది ఎంత గొప్పదంటే, ఎటువంటి మరి దుష్ట శక్తిని కూడా బంధించగలిగినది ప్రార్థన. ఈ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఇంకోటి ఏంటంటే, బైబిల్లో 143వ కీర్తనలో చూద్దాం, 134వ కీర్తనలు 134వ కీర్తన సోదరుడు జాన్ అన్న దీన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిండు. దీని మీదనే మనం వాక్యం ధ్యానించుకుందాం. 134వ కీర్తన మొదటి వచ్చింది చూద్దాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. చాలు. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, రాత్రి నిలుచుండు వారులారా అంటే ఆల్రెడీగా ఆయన సేవకులు రాత్రి ఏం చేస్తారంట, నిలుచుంటారంట. నిజానికి ఈ మాటను బట్టి చూస్తే, ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది. రాత్రిపూట ఆయన సేవకుడు ఏం చేయాలంట, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలంట. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటా. యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన శరీరధారి భూమి మీద జీవించినప్పుడు పగలంతా గ్రామాలు తిరిగి 3.5 సంవత్సరాల జీవిత కాలంలో జరిగిన ఈ సంఘటనలు. పగలంతా సువార్త చేసి గ్రామాలు తిరిగి రాత్రి పక్కనున్న కొండ మీదకి పోయి రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవాడు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన అవసరం అంటారా? చెప్పండి, ప్రార్థన అవసరం అంటారా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్నప్పుడు
ఆయనకే ప్రార్థన అవసరమైందంటే, యేసు సృష్టికర్త అయిన దేవుడికే ప్రార్థన అవసరమైందంటే శరీరం ధరించి వచ్చింది కనుక మనకి ఎంత ప్రార్థన అవసరం, ఎంత అవసరం ఉంది. ఆయన సేవకులు ఈ మాట చదివినప్పుడు నిజంగా సిగ్గుపడాల్సిందే. నేను చదివినప్పుడు ఈ మాట సిగ్గుపడుతూ వచ్చిన. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వార్లారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వార్లారా. పగలు 1 గంట వాక్యం చెప్పేళ్ళకనే నిలిచేళ్ళకనే ఏమవుతారు చెప్పండి? చాలా అలసిపోతారు. ఇంకా రాత్రి అంతా ప్రార్థనలో గడపాలంటే ఎట్లుంటుంది చెప్పండి? నిజానికి యేసు ప్రభు మనకు ఒక మాదిరి. యేసు ప్రభు మనకు మాదిరి. ఆయన అడుగుజాడలు మన ముందు ఉంచిపోయాడు. కాబట్టి ఆయనను పోలి మనం ఏం చేయాలా? నడుచుకోవాలా. ఆయన వలె, ఆయన పోలి మనం నడుచుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువులో ఎక్కడ కూడా మనం నేర్చుకొనని విషయాలు ఎక్కడ ఉండవు. ప్రతిదీ నేర్చుకునేటివి ఉంటాయి, కానీ నేర్చుకొననివి, ఇంకా నేర్చుకున్నాము అన్నట్టు ఏవి కూడా ఉండవు. ప్రతిదీ కూడా ఆయన జీవితాన్ని మనకెంతో ఆదర్శనీయమైంది. ఈ సమయంలో రాత్రిపూట ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. ఈ కొందరి సేవకుల మాటలు కూడా, ఇంతకుముందు కొందరు సేవకుల మాట విన్నప్పుడు, నేను ఈ మాట కూడా చదివినప్పుడు ఖచ్చితంగా వారానికి ఒక్కసారన్నా ఆల్ నైట్ ప్రేయర్లు గడపాల. ఇప్పుడున్న పరిస్థితులలో మరి హెబ్రోన్లో కావచ్చు, మన సంఘాలలో కావచ్చు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రార్థన కొదవైపోయింది. మనం ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్లో మనము ఈ నిజ స్థితిని, జరిగిన చరిత్రను మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం. రాత్రి గడుపుడు ద్వారా ఎలాంటి మేలులు పొందుతూ వచ్చినారో మనం బైబిల్లో నుండి ఒక 5 విషయాలు మనం చూద్దాం. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం నుండి, లేదా 11వ వచనం పూర్తి చూద్దాం. అందరూ చూద్దాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలు. కోపావేశుడై అంటే ఎవరి మీద కోపము? దేవుని మీద కాదు, సౌలు మీద కోపం. కోపావేశుడై, మరి ఈయన దేవుని మీద కోపం ఉంటే దేవుని దగ్గర పోవాల్సిన అవసరం లేదు సమూయేలు. ఇంతకు ఎవరి మీద కోపం ఉంది ఈయనకు? సౌలు మీదనే ఉంది కోపం. చెప్పినది చేయడంలే. చేయకపోతే మళ్ళీ ప్రశ్నించేది ఎవరంటే దేవుడు అడుగుతున్నాడు. ఏమని? సమూయేలు, నేను నీకు చెప్పిన కదా, చెప్పమని చెప్పిన కదా, అతను ఎందుకు చేయలేదు అంటే జవాబు ఎవరు? సమూయేలే. జవాబు అడిగేది ఎవరిని? సమూయేల్ని. ఎందుకంటే సమూయేలును ప్రవక్తగా నియమించిండు ఆ ప్రజల కొరకు. ఏదైనా తోటలు కూడా మరి అవ్వాదాములను సృజించిండు దేవుడు. అవ్వ తప్పు చేస్తే ఎవరిని అడిగిండు? ఎందుకు అడిగిండు? బాధ్యత పెట్టింది ఎవరికి? ఆదాముకి. అవ్వకేం చెప్పలే. బాధ్యత అప్పచెప్పింది ఎవరికి? ఆదాముకు. నీవు తోటను సేద్యం చేయాలి. తోటను ఏం చేయాలి? కాయాలి, సేద్యం చేయాలి. ఏదైనా తోటను ఏం చేయాలంటే నువ్వు తోటను కాయాలి, రెండవది సేద్యం చేయాల. ఎందుకు కావలి కాయమన్నాడు?
ఎప్పుడన్నా ఆలోచించిండ్రా ఈ విషయాన్ని? కావలి అవసరం అంటారా? మరి ఎవరైనా దొంగలు ఉన్నారా భూమి మీద అప్పటికి? ఉన్నారా? మరి ఎందుకు కావలి గాయమన్నాడు? కావలి ఎందుకు గాయమన్నాడు చెప్పండి? దొంగలు లేరు, తోటను పాడు చేసే మరి ఏ క్రూర జంతువులు కూడా లేవు. అంటే పాడు చేసే స్వభావం అప్పుడు వాటికి లేదు. ఇప్పుడన్నా పందులు వచ్చి సేను చేస్తాయి, నాశనం చేస్తాయి. అప్పుడు పందులు మరి సేను నాశనం చేయాలా, ఇది చేయాలా, అది చేయాలన్న వాటికి కూడా అవి అంత జ్ఞానం లేకపోయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట ఈ భూలోకం ఎలా ఉన్నదంటే ఏదైనా తోట వలె ఉన్నదంట. ఈ భూలోకం అంతా కూడా ఏదైనా తోట వలె ఉన్నదంట. యోవేలు గ్రంథంలో ఉంటుంది ఈ మాట. భూమి ఏదైనా తోట వలె ఉన్నదంట. ఏదైనా తోట వలె ఉన్నదంటే ఎంత ప్రశాంతతతో ఉండేటిది ఏదైనా తోట. ఆ భూమిలో ఉన్న ఆ ఏదైనా తోట లాంటి నెమ్మది ఇచ్చే ఆ తోటలో ఉన్న జంతువులకు కావచ్చు, పురుగులకు కావచ్చు, పక్షులకు కావచ్చు ఎంత నెమ్మది ఉండొచ్చు. పాడు చేయాలన్న ఆలోచన ఉంటుందా? పాడు చేయాలన్న ఆలోచన ఉండదు. మరి ఎవరున్నారని కావలి కాయమన్నాడు? సైతాను ఉన్నాడు ఆల్రెడీగా. వాడు ఎక్కడమన్నాడు చెప్పండి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. వాడు భూమి మీద వచ్చి పన్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం చూడండి మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం కాదు, చెప్తా ఉండండి. 8వ వచనం చూద్దాం, 7వ వచనం చూద్దాం, కిందికి చదవండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలు ఆ గడసర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ గడసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయేరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అది పడద్రోయబడిందంట. వాని దూతలు వాడు భూమి మీద ఏం చేసిండ్రు? పడద్రోయబడినారు. అందుకనే కింద ఏమిటంటే భూమి సముద్రమా మీకు శ్రమ ఏంటో చూడండి. 12వ వచనంలో చదవండి. 12వ వచనంలో అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీ యొద్దకు దిగొచ్చిండు. బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగిచ్చిండు. ఎందుకు దిగొచ్చిండు అంటే ఇవన్నీ ఒకసారి ఉండవు బైబిల్లో. జాగ్రత్తగా వినాలా. బైబిల్లో ఒకే విషయం ఒకే చోట ఉండదు. బైబిల్ ఎట్లుందంటే యెషయా గ్రంథంలో ఉంది, ఇచ్చట కొంచెం అచ్చట కొంచెం. అది యెహోవా వాక్యం మీకు వచ్చునని యెషయా గ్రంథం ఉంటుంది మాట. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే వాడు బహు క్రోధం గలవాడై భూమి మీదకి వచ్చిండు. ఇంతకు ఎవరి మీద క్రోధం? ఎందుకు క్రోధం అంటే మన విషయంలోనే క్రోధం. మన విషయంలోనే క్రోధం. పరలోకంలో ఉన్న దూతలకు పరలోకాన్ని వారికి మరి ఇవ్వనందుకు ఆ పరలోకం ఎవరి కోసం సిద్ధపరిచిందట? హెబ్రీ రాష్ట్రపత్రికలో చూడండి ఎవరి కోసం. 2వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ రాష్ట్రపత్రిక. సైతానుకు మన మీద క్రోధం ఎందుకు? సైతాను మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చాలు ఆయన దూతలకు లోపరచలేదు. ఈ లూసిఫర్ వాని దూతలు ఎవరో ఒకప్పుడు చెప్పాలా? దేవుని దూతలే. ఒకప్పుడు దేవుని దూతలే. పరలోకం ఎవరికి లోపరచలేదంట? దేవదూతలకు లోపరచలేదు. పరలోకం ఎవరి కోసము? మన కోసమే. ఆ పరలోక స్వాస్థ్యము మన కోసమే దేవుడు సిద్ధపరిచిండు.
ఎందుకు వాడు క్రోధము గలవాడై భూమి మీదకి వచ్చిందంటే మన మీద ఉన్న కోపమే. ఇది మర్చిపోవద్దు. పేతురు ఏం రాస్తాడంటే 1 పేతురు 5:8 మీ విరోధి అంటాడు. మీ విరోధి అయిన అపవాది వాడు క్రోధం గలవాడు ఏం చేస్తున్నట, వేటాడుతున్నాడంట, భూమి అంతా తిరుగుతున్నాడంట. సో ఆయనకి సమయం కొంచెమేనని. చూడండి 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. అంటే ఎప్పుడు పడిండు? భూమి మీద అవ్వ ఆదాములను దేవుడు చెయ్యకముందే వాడు పడినట్టు మనకు అర్థమవుతుంది భూమి మీద. కాబట్టి అవ్వాదాములను, అందుకని ఏదైనా తోటలో అవ్వాదాములను దేవుడు పెట్టి నువ్వు కావలి గాయాలి, నువ్వు సేద్యం చేయాలి, కావలి గాయాలి, సేద్యం చేయాలి, కావలి గాయాలి. అందుకనే అవ్వ పండు తిన్నప్పుడు ఎవరిని అడిగిండు? అవ్వ నీవెందుకు తిన్నావని అనలే. ఎవరి దగ్గరికి వచ్చిండు? ఆదాం దగ్గరికి వచ్చిండు. ఆదామే జవాబుదారి. ఆదాముకి ఆ పని అప్పచెప్పింది, అవ్వకు చెప్పలే. అప్పటికి అవ్వ పుట్టలేదు. పని అప్పచెప్పేటప్పుడు పుట్టిందాక పుట్టలేదు. ఆ మాట చూడండి. ఆ పని అప్పచెప్పేటప్పుడు అవ్వలేదు. ఎవరున్నారు? ఆదాం ఒక్కడే ఉన్నాడు. 2వ అధ్యాయము 15 మరి దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను ఆదామును. నరుని అంటే అవ్వ ఎప్పుడు తయారు చేయబడింది? కింద వచ్చినాల్లో అవ్వ వస్తుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న పదము కింద వస్తుంది. ఇంతకు అప్పచెప్పింది ఎవరికి? ఆదాము. అంటే అప్పచెప్పిన పనులు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేనందుకు దేవుడు ఆదాముని అడుగుతున్నాడు, అవ్వను అడగలేదు. ఇప్పుడు ఇశ్రాయేలీల మీద ప్రవక్తగా నియమించబడింది ఎవరు? సమూయేలు. నేను ఎందుకు చెప్తున్నానంటే సమూయేలు ఎందుకు కోపగించుకున్నాడు? ఇంతకు ఎవరి మీద కోపించుకుని, ఎందుకు ఆయనకు కోపం ఉంది చెప్పండి. సౌలు మీద కోపం ఉందంటే ఎందుకు కోపం ఉంది? నేను చెప్తేనేమో ఆయన చూస్తే నన్ను పండ్లు నూరుతాడు అన్నట్టుంది. ఈడ దేవుడేమో పండ్లు నూరుతాడు, ఈడు చెప్తే ఎండం లేదు ఈ మూర్ఖుడు అన్నట్టు. వింటున్నారా? సమూయేలుకు చెప్పితే ఎండంలే. దేవుడేమో అడుగుతాడు, ఏం సమూయేలు నేను చెప్పినావా? అతడు చేయలేదంటే నువ్వు సరిగ్గా చెప్పలేదేమో. అడగడు అట్లా, ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే కోపవేశుడై ఏం చేసినట్ట, ఆయన దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి పోయాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఏం చేసినట్ట, కోపవేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కోపవేశుడై రాత్రంతా మొరపెడుతున్నాడు దేవునికి. రాత్రి అంతా, హాఫ్ నైట్ కాదు. ఈరోజు సంఘాలలో ఎలాంటి పేర్లు వచ్చాయంటే హాఫ్ నైట్ ప్రార్థన అంట, ఇంకా కాల్ నైట్ ప్రార్థన రాలే. వింటున్నారా? ఇట్లాంటి పదాలు కూడా వచ్చినాయి. హాఫ్ నైట్ ప్రార్థన అంట. హాఫ్ నైట్ ప్రార్థన అంటే ఎన్ని గంటల వరకు? 12 గంటల వరకు. తర్వాత ఇంట్లోకి పోయి గుర్రకలు పెట్టి నిద్రపోతారు. కొన్నిసార్లు జరుగుతుంది ఇట్లా, హాఫ్ నైట్ ప్రార్థన అని. కాబట్టి సమూయేలు చేసింది ఏ రాత్రి ప్రార్థన? ఫుల్ నైట్ ప్రార్థన. ఫుల్ రాత్రి అంతా, సంపూర్ణ రాత్రి ఫుల్ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా గడుపుతుండే ఇతను. రాత్రి అంతా గడుపుతున్నాడంట. రాత్రి అంతా గడుపుడు ద్వారా, రాత్రంతా సమూయేలు గడుపుడు ద్వారా తనకు కలిగిన 5 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే 16వ వచనం చూద్దాం. సమూయేలు నీవు మాట్లాడ పని లేదు. ఆగండి, ఎవరితో అంటుండే ఈ మాట? ఇంతకు ఎవరు అంటున్నారు? అసలు సౌలు ఎవరు? రాజు. రాజు దగ్గర నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదంటే ఎట్లుంటుంది? మన ముఖ్యమంత్రి దగ్గరికో ఎమ్మెల్యే దగ్గరికి పోయి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదంటే ఎట్లుంటుంది? ఇస్సిరి బయటపడేస్తారు, అంతేనా?
నువ్వెవడో మాట్లాడడానికని. అంటే ఈ మాట చెప్పడానికి ఏం కావాలా? ధైర్యం కావాలా. ఒక రాజుతో ఈ మాట చెప్పాలంటే అంత సులభం లేదు. ఏం కావాలా? ధైర్యం కావాలా. నేను అప్పుడప్పుడు యేసుప్రభు ఆయన అధికారముతో బోధించెను అనే మాట చదువుతున్నప్పుడు సేవకులమైన ఈరోజు సేవకులముగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకు అధికారముతో బోధించలేకపోతున్నాం అంటే, అధికారంతో ఎందుకు బోధించలేకపోతున్నాం? ఇది బోధిస్తే ఏంబడే సామాన్లు కట్టుకునే పా అని అంటారేమో. వింటున్నారా? సామాన్లు కట్టుకొని ఏం చేయాలా? పొద్దున్నే లారెక్కిస్తారేమో. నాకెందుకు వచ్చలే. కొంతమంది ఇలాగ కాలం గడుపుతున్నారు తెలుసా. ఉపాయంగా తమ కాలాన్ని ఏం చేస్తున్నారు? గడుపుతున్నారు. మనుషులను సంతోషపెడుతూ పాము చావద్దు, కట్టి ఎరగకూడదు, పాము చావకూడదు అని సామెత ఉంది చూడండి. ఎలా ఉన్నాయి ఈరోజు బోధలు? వాళ్ళని నొప్పించొద్దు, బైబిల్ ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి చెప్పొద్దు. వింటున్నా? చెప్తేనేమేం చేస్తారు? సేవకుడు ఈరోజు అంతా మా గురించే చెప్పాడు అంటే చెప్పడానికి ధైర్యం లేదు మనకు. ఈరోజు ఎందుకు ఎదురుగా సంఘ పెద్దలకు కానీ దాని తప్పు అని ఖండించలేకపోతున్నాం? సంఘ పెద్దలను ఎందుకు ఇది తప్పు అని ధైర్యంగా వాళ్ళు ఎదురు చెప్పలేకపోతున్నాం? చెప్పాలా? ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. తప్పు అని, ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు. ఎందుకంటే ఈరోజు సంఘ పెద్దలకు ఏమైపోయారంటే దాసోహం. ఈరోజు ఎందుకంటే పెద్దోళ్ళ గురించి 2వ వచనం, నేనెట్లు వెలుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను. అంటే ఎలాంటిదంటే ఆల్రెడీగా భయం ఉంది. అంటే మానవుడు కదా, శరీరంతో ఉంది కదా, శరీరంతో ఉన్నాడు కదా, భయమే. నేను వెళ్ళిన ఎడల చంపేస్తాడేమో. నేను ఈ మాట ఎందుకు చూపిస్తానంటే, ఆయన కూడా ప్రవక్త అయిన కూడా ఒక మానవుడే కాబట్టి సాధారణంగా భయమే. ఒక మానవుడే కాబట్టి మన వంటి రక్త మాంసాలు ఉన్నాయి కనుక, సమయాలకు కూడా మన వంటి మానవుడు కనుక చంపేస్తాడని, సావు అంటే భయం ఉంది, చంపేస్తాడేమో. మరి చంపేస్తాడు అన్న భయం ఉన్నప్పుడు ఇక్కడ ధైర్యం ఎందుకు మాట్లాడతాడు? ఎక్కడ? 16వ వచనంలో, నీవు మాట్లాడ పని లేదు. మాట్లాడుతా ఉంటే నువ్వేం మాట్లాడదయా, నోర్మై స్టాప్ అంటాడు. వింటున్నారా? ఎంత ధైర్యము! రాత్రంతా సమయాలు ప్రార్థనలో గడుపుడు ద్వారా ఈయనకేమొచ్చింది చెప్పండి? ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది. ఎంత పెద్ద వ్యక్తినైనా ఎదిరించి తప్పును తప్పుగా ఖండించే అంత దమ్ము, ఏమంటారు చెప్పండి, ఆ దమ్ము ఉంది. ఆ దమ్ము ఉంది. ఇది ఎక్కడ వస్తుంది, ఎవరి ద్వారా వస్తుందంటే మన ప్రార్థనలో గడుపుడు ద్వారానే. రాత్రంతా మనము ఆయనతో గడుపుడు ద్వారానే, ప్రార్థనలో ఉండడం ద్వారానే, దేవునితో మనం సహవాసం చేయటం ద్వారానే, ప్రార్థన సహవాసం, విజ్ఞాపన ప్రార్థన చేయటం ద్వారానే ఆ ధైర్యము వచ్చింది. కాబట్టి మన సంఘాలలో కూడా, లేకపోతే ఎవరినైనా సరే తప్పును, ఇది తప్పు అని ముఖాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాం? లోపల ఏదో విధమైన భయం ఉంది. నేను ఈ మాట చెప్తే ఆయన ఏమంటాడో, సమయంలో ఉంది కదా భయం, ఏమని అతను చంపుతాడేమో అని ఉంది. ఆల్రెడీగా ఆయనలో ఉంది ఆ భయం, చంపుతాడేమో అన్నది. మరి చంపుతాడు అన్నప్పుడు ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఎట్టొచ్చింది ఆయనకు? ప్రార్థన. రాత్రి అంతా ప్రార్థనల గడుపుడు ద్వారా ఈ ధైర్యం వచ్చింది. ఇక రెండవది, ఆయన ఉన్నది ఏంటో చూద్దాం. 19వ వచనం, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపుతాడు చూడండి. మొదటిదేమో నువ్వేం మాట్లాడద్దు, నోర్మై అన్నాడు. రెండవది ఏమంటాడు? అతడు చేసిన తప్పుని ఎత్తి చూపుతాడు. తను చేసిన తప్పుని ఎత్తు చూపుతా ఉన్నాడు. ఎవరైనా మన పెద్ద సేవకులను
మనకంటే సీనియర్లు ఉన్నారు అనుకోండి, పెద్దలు కానీ చిన్న సేవకులు కానీ, వాళ్ళని ఎదిరించగలమా? ఎదురు ఏదైనా చెప్పగలమా? వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా అది తప్పు అని చెప్పలేము. ఎందుకు? దాదాపుగా వాళ్ళు చేస్తున్న దానికే సమర్థించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందంటే, వారు చేసిన తప్పును ఖండించే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారా. ఇది తప్పు. మన సంఘానికి కూర్చుంటున్న మన విశ్వాసులు కానీ, మన విశ్వాసులు కూడా ఇది తప్పు అని చెప్పితే ఇతడు దూరం అయిపోతాడేమో, ఇది తప్పు అని చెప్తే ఇతడు ఏమన్నా చేస్తాడేమో, లేకపోతే దశంభాగాలు ఏడేమో, అంతేనా? దశంభాగాలు ఏడేమో, తను వస్తున్న రాబడి ఇంటికి దేవుని ఇంటికి తేడేమో, తన పంటలోటి దేవుని ఇంటికి తేడేమో. ఎందుకంటే ఇలాంటి ప్రజలే ఉన్నారు ఈ రోజుల్లో కూడా. ఎలాంటి వాళ్ళు? ఏదన్నా అన్నేమనుకో అలిగి వేరే సంఘాలకు పోతా అంటారు, ఏదన్నా అన్నా కూడా వేరే సంఘాలకు పోతా అంటారు. ఇలాంటివి చూస్తున్నాం మన కళ్ళతో. కాబట్టి తప్పును తప్పుగా ఖండించాలా. అది ఎంత మాత్రము రాజీ పడకూడదు. ఎంత మాత్రం కూడా దానిలో రాజీ పడేది ఏముండదు. ఇది తప్పు, ఎస్ నువ్వు తప్పు చేస్తున్నావు అంతే, ఇది తప్పు అంతే ఒప్పుకో. అతని సంఘములో ఉంచుతాడా లేకపోతే తరుముతాడా అది తర్వాత సంగతి. ఒకసారి నేను కరీంనగర్ జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు మా దగ్గర ఉన్న సంఘ పెద్ద ఏం చేస్తుంటే, మా మందిరం చుట్టూ కొంతమంది హిందువులు ఉన్నమాట. వాళ్ళతో ఏం చేస్తుంటే, మేము జీతాన్ని పెట్టుకున్నాం ఏనను అని చెప్తున్నాడు అతను. మేము జీతాన్ని పెట్టుకుని నెలకింత జీతం ఇస్తున్నాము అని చెప్తున్నాడు. సరే, అది అంతటితో అయిపోయిందే. ఇంకేమన్నాడంటే, నువ్వు ఇంటికి వచ్చి తీసుకుపోవాలా అన్నాడు. ఏంటి? నెలకు నీకు ఇచ్చేది నువ్వు ఇంటికి వచ్చి తీసుకుపోవాలా అన్నాడు. అప్పుడు నేను నీ జీతగాని కాదు నేను, నువ్వు నాకు ఈయకపోయిన పర్వాలే, నన్ను పోషిస్తాడు దేవుడు. ఒక 2 నెలలు నేను తీసుకోలే, 2 నెలలు దేవుడు నన్ను పోషిస్తాడు. నువ్వేందయ్యా నాకు జీతం ఇచ్చేది? నువ్వెవరు అసలు నాకు జీతం ఇచ్చేదని? కాబట్టి ఎందుకంటే దేవుని కొరకు మనం రోషంగా నిలబడినప్పుడు ధైర్యంగా వాళ్ళని ఎదిరించగలం. ఓయేమో అతన్ని మనం ఏదన్నా అంటే ఇవ్వడేమో, లేకపోతే సంఘం అంతటిని లేపుతాడేమో, సమస్యలు సృష్టిస్తాడేమో అన్న పిరికితనం అన్నది మనల్ని ఏం చేస్తుందంటే అలాగే వాళ్ళ ఎదుట కృంగ చేస్తుంది. కాబట్టి తప్పును తప్పుగా దిద్దడం, తప్పును తప్పుగా చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం చెప్పాలంటే ఇంత ధైర్యంగా ఒక రాజుతో ఇతను మాట్లాడుతున్నది ఎవరితో అంటే సామాన్యమైన వ్యక్తితో కాదు. ఎవరితను? ఒక రాజు, ఇశ్రాయేలీయుల రాజు. ఆ ఇశ్రాయేల్ రాజుతోనే ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఇక మూడోది ఏంటంటే 38వ వచనం చూద్దాం. 38వ వచనం నుండి, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఈ మాట చెప్పాలన్నా ఏం కావాలా? నువ్వు రాజుగా లేకుండా నేను ఓడబెరుకుతాడు దేవుడు, వేరే వాళ్ళని పెడుతున్నాడు అంటే ఎట్లుంటుంది? ఎవరితో? రాజుతో ఈ మాట చెప్పగలడా? నిజంగా దేవుడిచ్చిన ధైర్యం ఇది, ప్రార్థన ద్వారానే. ఇక 4వది చూద్దాం, 32వ వచనం. సమూయేలు అమాలేకీయుల రాజైన అగాగును దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగాగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా, సమూయేలు నీ కత్తి ఇశ్రాయేలుకు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోనని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగాగును తుత్తునీలుగా నరికేను. ఇంతకీ ఎవరు నరకాల? ఇది 15వ అధ్యాయంలో చూద్దాం. ఇంతకీ ఎవరు చేయాలి ఈ పని? రాజు చేయాల. చూద్దాం 2వ వచనం నుండి, 15వ అధ్యాయము 2వ వచనం నుండి.
అమాలేకీయులు ఉమ్, ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఆ, వారు ఐగుప్తులో నుండి రాగానే ఆ, అమాలేకీయులు వారికి విరోధులై ఆ, మార్గముందు వారి మీదకి వచ్చింది కదా. ఆ. కాబట్టి నీవు పోయి కనికరింపక కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. ఆ, పురుషులనేమి పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాడిద బొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి ఆ, ఎవరికి చెప్పమని చెప్పిండి ఈ మాట? సమూయేలుకు నువ్వు పోయి సౌలుకు చెప్పు, అమాలేకీయులు ఇశ్రాయేలీయులు చేసింది నాకు జ్ఞాపకమే. అది నిర్గమకాండం 17వ అధ్యాయం 14-19 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం 25:17-18 వచనాల్లో ఏం జరిగింది? ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి ఎర్ర సముద్రం దాటి కనాను యాత్రలో ఉన్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద పడి బలహీనులైన వారిని చంపుతారు. ఇది దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. వింటున్నారా? దేవుడు ఈ మాటను, ఈ సంగతిని గుర్తుపెట్టుకొని దాదాపు ఇశ్రాయేలీయులు యాత్ర ఎప్పుడు, తర్వాత సౌలు రాజుగా నియమించబడిన దినం ఎప్పుడు, ఈ రెండింటి మధ్యలో కొన్ని ఏండ్ల చరిత్ర ఉంది మధ్యలో. ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా దేవుడు ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడు. ఏమని? నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేనికంటే అమాలేకీయులనే ఒక చెడ్డ తరం ఉంది భూమి మీద. వీరెవరంటే ఈ కనాను యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయులను బలహీనులైన వారిని చంపినరు, వారిని కొట్టినరు కనుక వారిని మాత్రము విడిచిపెట్టద్దు. అమాలేకీయులను నిర్మూలన చేయాలా అంటే కనాను యాత్రలో ఉండు వారిని ఆటంకపరిచి వారిని మరి చంపిన ఈ పరిస్థితిని దేవుడు చూసిండు. కనాను అంటే యాత్రలో ఉండు వారిని ఇలాగ చేసింటేనే దేవుడు వారవలేకపోయాడు. వింటున్నారా? వారిని సహించలేకపోయాడు. ఈరోజు పరలోక యాత్రలో ఉన్న మనం కూడా పరలోక యాత్రలో ఉన్నాం. పరలోక యాత్రలో ఉన్న మనకి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పెడుతున్నారు. మరి వారిని విడిచిపెడతాడంట? విడిచిపెట్టాడు వారిని కూడా. కాబట్టి ఇది నాకు జ్ఞాపకమే కనుక వారిని నిర్మూలన చేయాలని దేవుడు ఆ ఒక పని అప్పచెప్తే ఈ పని చేయాల. ఈ పని ఎవరు చేసిండ్రు? సౌలు చేయవలసినది సమూయేలు చేస్తూ వచ్చిండు. చూడండి, అసలు ప్రవక్తలు చంపచ్చా? కత్తి తీసుకున్నాడు, అసలు కత్తి పట్టుకోవచ్చా? ఎవరు చేయాల్సి వచ్చింది ఈ పని? సమూయేలు. ఈ సౌలు చేయవలసిన పని సమూయేలు చేస్తున్నాడు. సమూయేలుకు చూడండి, అగాగు అంటే ఎవరు ఇతను? అగాగీయుడు ఎస్తేరు గ్రంథంలో ఒకడు కనపడతాడు. ఎవరు చెప్పండి? హామాను. అగాగీయుడు 6 సంతానంలో వచ్చినోడేనట హామాను, అగాగీయుడు. కాబట్టి ఈ అగాగును ముక్కలు నరికి పడేసిండట సమూయేలు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఇంకా 5వ సంగతి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ఈ మొదటి వచనం నుండి మొత్తం 13 వచనాల వరకు ఈ విషయాలు ఉంటాయి. ఈడ ఏం జరుగుతుందంటే, ఇతన్ని రాజుగా లేకుండా నేను తీసేస్తున్నా, అయితే నువ్వు ఒకరిని రాజుగా అభిషేకించాలంటే ఒక రాజుగా నువ్వు నియమించాలి. పట్టాభిషేకం అంటే నూనెతో ఏం చేయాలంటే నువ్వు అభిషేకించాలి. ఇతడు రాజు ఎప్పుడు అభిషేకించుడు? వయసు వచ్చినాకనా? 12 ఏళ్ల బాలుడు, 12-13 సంవత్సరాల బాలుడుగా దావీదు ఉన్నప్పుడు దావీదు దగ్గరికి పోయి ఆయనను రాజుగా అభిషేకిస్తున్నాడంట. ఎంతటి భాగ్యం వచ్చింది సమూయేలుకు, ఎంత భాగ్యం వచ్చిందో చూడండి. నియమించడం ఎవరి పని ఇది? దేవుని పని. ఇది నియమించే పని ఎవరిది? దేవుని పని. ఒక మానవుని ప్రవేశపెడుతున్నాడు చూడండి దేవుడు. అంటే దేవునితో మనం గడుపుడు ద్వారా, దేవునితో మనం సహవాసం చేయడం ద్వారా దేవుడు చేసే పనులు కూడా మనకు అప్పచెప్తాడు.
నన్ను ఈ విషయాలు వింటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవునితో మనం మరి కనీసం వారానికి ఒక్కసారైనా ఆల్నైట్ ప్రేయర్లు గడపాలి. ఈరోజు సేవ ఎందుకు పాడైపోతుంది? ఎక్కడ చూసిన సంఘాలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ట్రస్ట్ సొసైటీ అని హెబ్రోన్లో ఎందుకు గొడవలు వచ్చినాయి? ఇవే కారణాలు. ప్రార్థన లేదు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అది పరిస్థితి. అదే వీళ్ళు ప్రార్థనలో ఉంటే ఇవన్నీ కనపడకుండా పోయేటి. కాబట్టి పరిచర్య దెబ్బతినడానికి గల కారణం ఇది. ప్రార్థనలో గడుపుడు ద్వారా దేవుడు మనకిస్తుంటున్న ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయి చూడండి. సమూయేలు రాత్రి అంతా గడుపుడు ద్వారా ఆయనకు దొరికిన 5 మరి ఆశీర్వాదం అనొచ్చు దీన్ని. 5 ఆశీర్వాదం. దేవుడు చేయవలసిన పనిని సమూయేలుకు అప్పచెప్పి నువ్వు అభిషేకించు పోయి. మన ప్రార్థనలో కూడా ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? దేవా, నీ దాసుడు వాక్యం చెప్తున్నాడు, ఏం చేయాలా? అభిషేకించు. అంటే ఎవరు అభిషేకించాలా? దేవుడు అభిషేకించాలా. అంటే ఈ పని ఎవరికి అప్పచెప్పబడింది? ఒక మనిషికి, ఒక మానవుడు, మన వంటి మానవుడే సమూయేలు. ఆయనకు అప్పగించినాడంటే నియమించడం, నువ్వు రాజు, ఇశ్రాయేలీయులకు నువ్వు రాజు అని నియమించడం అంటే ఇది సామాన్యమైనది కాదు. ఈ అధికారము ఆదాముకున్నది ఒకప్పుడు. ఆదాము ఏటికి ఏ పేరు పెట్టినో అవి వాటికి కలిగెను. ఆ అధికారం పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుని దగ్గర నుండి ఏం చేసినాడు? అధికారం పోగొట్టుకున్నాడు. ఆదాము పాపం చేయడం ద్వారా అధికారాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. మరలా సమూయేలు లాంటి ప్రవక్త, దేవునికి ఇష్టుడైన మంచి దైవజనుడు, ఈ అధికారము ఇతడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏటినైతే ఆదాములో మనం కోల్పోయినామో, ఆదాము ఏటినైతే ఏదైనా తోటలో కోల్పోయినాడో వాటన్నింటి దేవుడు మనకు మరలా ఇస్తున్నట్లుగా మనకు చెప్పబడుతూ వచ్చింది. ఆయనతో సహవాసం చేసినడలా సమాధానం కలుగుతుందంట. కాబట్టి ఆయనతో మనం సహవాసం, ప్రార్థనలో మనం గడుపుడు ద్వారా దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడే మనల్ని ఏం చేస్తున్నట్టే సౌలును సమూయేలుకు ఇచ్చిన అధికారము రాజుని నియమించడం అన్నది ఇది సామాన్యమైన పని కాదు. చిన్నప్పుడే నువ్వు రాజు అని చెప్పేసి నియమించడం, ఈ పనిని సమూయేలుకు అప్పచెప్తూ వచ్చిండు. ఈ రాత్రి మన ప్రార్థన కూడా నిష్ఫలంగా పోదు. మన సేవ అభివృద్ధి పొందాలా. అనేకులైన వారిని తప్పుగా మనం గద్దించి, వింటున్నారా, ప్రతిదానికి రాజీ పడకుండా తప్పుగా గద్దిస్తూ యథార్థంగా భూమి మీద బ్రతకాలంటే, వాక్యానుసారంగా మనం బ్రతకాలంటే ప్రార్థనే అవసరం అన్నది మనకు అర్థమవుతుంది. నేను యథార్థంగా నా డ్యూటీలో యథార్థంగా బ్రతకలేకపోతున్నా బ్రదర్ నేను అంటారు కొంతమంది. నేను డ్యూటీ చేస్తున్నా కానీ, నా అధికారుల కింద చేస్తున్నా కానీ నేను వాళ్ళ దగ్గర యథార్థంగా బ్రతకలేకపోతున్నా అంటే ఏం లేదు, నీ దగ్గర శక్తి లేదు, ఆ సాహసం లేదు. అది ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన ద్వారానే శక్తి మనం పొందుతాం. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అన్నది మనం నేర్చుకోవాలి. ఒకసారి మంజిత్ పాల్ అని చెప్తూ వచ్చాడు. మంజిత్ పాల్ గారు బీదర్లో, ఇప్పుడు ప్రస్తుతం బీదర్లో ఉన్నాడు. బీదర్లో సేవ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఆడికి పోయిన తర్వాత, అది కర్ణాటక ఏరియా. ఆ ఏరియాలో సువార్త చెప్పనీరంట. అసలు చెప్పనీరంట. సువార్త ఒకరోజు బహిరంగంగా సువార్తకు పోయిరంట. సువార్తకు పోతే స్థానికులంతా ఏం చేసినట్ట, అమ్మ సువార్తకు పోతే కొడతారు, పోవద్దని చెప్పి స్థానికులంతా చెప్పిరంట. సరే, ఈయన ఏం చేస్తుంటే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి కొట్టించుకుందామని సువార్తకు పోయినట్టు బయటికి వీళ్ళు సువార్త చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు ఏం చేసినట్టు తెలుసా, మందిరానికి వచ్చి యవనస్తులు ఆడపిల్లలంతా ఉంటారు కదా సువార్తలో, వాళ్ళు ఆ ఏరియాలో ఉండేవారు ఏం చేశారంటే కారు వేసుకొని వచ్చి వాళ్ళలో సువార్తలో పోయి ఒక అమ్మాయిని కారులో ఎత్తుకొని వెళ్ళిపోయారట. అంటే
మందిరానికి అవమానం జరిగితే చర్చి మూసేస్తారని అట్లా అనమాట. ఇంకా పంపరు ప్రార్థనకు వాళ్ళ పిల్లల్ని కానీ వారిని చర్చి మూసేయబడుతుంది, ఇక ప్రార్థన జరగవని. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక వారం రోజుల తర్వాత ఇంటికాడ తెచ్చి పడేసినట్ట, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ పాపను చేసి. సరే నేనేం చేసినంటే రాత్రి అంతా ఈ యవనస్తులను తీసుకుపోయి రాత్రి అంతా రోడ్ల మీద కూర్చోబెట్టి ప్రార్థన చేయించినట్ట. బాగా ప్రార్థన చేయించి ఒకసారి ఏం చేసినంటే మొత్తం ఈ రాష్ట్రం అంతా సువార్త ప్రకటించబడాలి, ఇంత కఠినమైన హృదయులు, ఇంత భయంకరమైన మనుషులు మారాల ప్రభువా అని ప్రార్థన చేసిండట. అని ప్రార్థన చేస్తే ఆయనకు ఏదో మాట వాగ్దానం ఇచ్చినట. ఇది ఒక్క రోజులోనే జరుగుతుందని వాగ్దానం ఇచ్చినట. ఒక్క రోజులోనే సువార్త మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రకటించబడతానే వాగ్దానం ఇచ్చినట. ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా కలిగిన విజయాలు ఇవి. ఇక వాళ్ళు ఏం చేసినట్ట, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట ఒక్కరోజే సువార్త అందాల. ఇక ఒకరోజు సువార్త పెట్టుకుంట పలానా రోజు అని సువార్తని ప్రకటించుకున్నారంట. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఏం లేవంట, కరపత్రికలు తెలిసిన వ్యక్తులతో తెప్పించినట్ట. అంటే ఈ రాష్ట్రం అంతా సువార్త అందాలంటే ఓట్ల లిస్ట్ కాడికి పోవాలి. ఓట్ల అధికారి ఉంటాడు కదా, అంటే ఎంతమంది జనాంగం ఉన్నారు, కరపత్రికలు కొట్టేయాలంటే అన్ని కరపత్రికలు కొట్టేయాలి, అన్ని బుక్స్ కొట్టేయాలి. దాదాపు ఎన్నో లెక్క చెప్పిండు ఆయన, నాకు గుర్తులేవు. అన్ని పత్రికలు, అన్ని బుక్స్ మరి ఎక్కడి నుండి తేవాలా? ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి సువార్త అందాలి, ఒక్క రోజులు అందుదని వాగ్దానం ఇచ్చినట్టు దేవుడు. వీళ్ళైతే ప్రార్థన చేస్తున్నారంట. మరి కరపత్రికలు ఒక ఆయన సువార్త చేయాలని ఒక లారీతో పుస్తకాలు కరపత్రికలు తెచ్చుకొని రూమ్లో పెట్టుకున్నాడంట. ఆ వ్యక్తిని ఆ నుండి తరిమి కొట్టిరంట. ఆ బుక్స్ అలాగే రూములో మిగిలిపోయినాయంట. ఒక ఆయన చెప్పినట్టు పక్క ఆయన, పలానా చోట బుక్స్ ఉన్నాయి, నీకు ధైర్యం ఉంటే పోయి వాటిని తెచ్చుకో అని. పలానా రూములో బుక్స్ ఉన్నాయి, నీకు ధైర్యం ఉంటే పోయి తెచ్చుకో అని చెప్పినట్టు. ప్రార్థన చేసి పోయి ఇంకా ప్రార్థన ద్వారానే పోయి వాళ్ళను టచ్ చేసినట్ట. మాకు ఈ పుస్తకాలు కావాలంటే అటైతే తీసుకుపోనానంట. వాళ్ళు ఏమనలేదంట. ఇక బుక్స్ లారీలతో దిగినాయంట. బుక్స్ ఎక్కడింటి వచ్చినాయి మొత్తానికి. చాలా అద్భుతాలు జరిగినాయి. అవన్నీ చెప్తే మనకు టైం చాలదు. మొత్తానికి ఈ సువార్త ఒక్క రోజులోనే అందాలి కదా. ఒక్క రోజులో అందాలంటే మండలాలు, కర్ణాటకలో ఉన్న జిల్లాలు విభజించాలా, జిల్లాకు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని మండలాలకు ఎన్ని వెహికల్స్ అయితే సరిపోతాయి వింటున్నారా, ఇవన్నీ లెక్కేసుకొని తర్వాత ఒక్క రోజులోనే అన్నీ సిద్ధపరచుకున్నారంట. పర్మిషన్ కొరకు అధికారుల దగ్గరికి పోతే మీకు పర్మిషన్ ఇవ్వమన్నారంట. అసలు మళ్ళా పోయి ప్రార్థన చేసిరంట. మళ్ళా పోయి ప్రార్థన చేస్తే ఎవరైతే అది ఈ హామాన్ లాంటి వాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఆఫీసులలో ఉంటారు. పోయి ఇక వీళ్ళు సువార్త మొత్తం అంతా క్రైస్తవులుగా మార్చేటట్టున్నారని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పేసి చెప్పిరంట. చెప్తే మళ్ళీ ప్రార్థన చేస్తానే ఈ వ్యక్తికి ఇంకా రేపు సువార్తకు పోవాలా వీళ్ళంతా నిర్ణయించుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఆటంకపరుస్తున్నాడో ఆ వ్యక్తికి కడుపు నొప్పి వచ్చిందట. ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకుపోవాలా, ఆపరేషన్ చేయాలన్నమాట. ఈ వ్యక్తి రాత్రికి హైదరాబాద్ తీసుకుపోయాడు. తెల్లవారి వీళ్ళు సువార్తకి వెళ్ళిపోయారట. మొత్తం ఆ రాష్ట్రంతో ఒకే రోజులో సువార్త అయిపోయిందంట. చూడు, చాలా ఆశ్చర్యం ఈ విషయం. అంటే ప్రార్థన ఎంతో గొప్పది, ప్రార్థన అన్నది ఎంతో గొప్పది. మనం కూడుడు ద్వారా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మేము మా ఏరియాలో ఒక్కొక్క వారము ఒక్కొక్క స్థలంలో హాల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటున్నాము. రాత్రి అంతా ప్రార్థన కలిగి ఉంటున్నాం. అలాగే మన విజయరాజన్న కూడా మాతో పాటు వస్తున్నాడు. మీ తెలంగాణలో 2 బ్రాంచీలు ఉన్నాయి మాకు. అక్కడ కూడా విజయరాజన్న వస్తాడు మా వెంబడి. మన ఈ పాములపాల్లో కూడా పెట్టాలని చెప్పి చాలా దినాల నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఇక్కడ ఈ ఏరియాలో పని జరగాలంటే ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే సత్యమైన బోధ కొరకు ప్రజలు రావడం లే, అసత్యమైన దాని కొరకు ఎక్కువ పోతున్నారు. ఇప్పుడు సత్యాన్ని నమ్మాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా.
కాబట్టి సత్య సంబంధులుగా సత్యాన్ని నమ్మి సత్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన అవసరం అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఈ పాములపాడు ఏరియాలో ఆన్లైన్ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన పెడదామంటే పోయిన వారము ఇంకా మంగళవారం అని చెప్పేసి అందరికీ ప్రకటన చేసినాము. ఆ 2 రోజులు ఫుల్ వాన. సరే నెక్స్ట్ వారం పెట్టుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితంలో కానీ అన్ని విషయములలో మనం ధైర్యంగా ముందుకు పోవాలన్నా, సేవలో ముందుకు పోవాలన్నా, ఆత్మలు సంపాదించాలన్నా చాలా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది రాత్రిపూట ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ముఖ్యంగా కీర్తనలో రాయబడిన మాట అయితే మనం ఈ వాక్యం ముందు ఫెయిల్. మరోసారి చూద్దాం ఈ మాట. 134 కీర్తన. సేవకుడు అన్న వ్యక్తి ఎలా ఉండాలంట? రాత్రిపూట ఆయన సన్నిధిలో ఉండాలంట. చూడండి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడు. ఎందుకు? ఆయన చేసే గొప్ప కార్యాలు చూసి, ఆయన జరిగించే అద్భుతమైన కార్యాలను చూసి మీరు సన్నిధించాలి, ఆయన కనపరచాలని. కాబట్టి కనీసం మనం వారానికి ఒక్కసారన్నా ఇలా దేవుని సన్నిధిలో కూడుకుంటే దేవుడిచ్చే విజయాలను, దేవుడిచ్చే ఇలాంటి గొప్ప గొప్ప మరి కార్యాలు కూడా మనం చూడగలం. కనుక ఈ రాత్రి ప్రార్థనలో మనం గడుపుదాం. నిద్రపోకుండా మేల్కొని ఆయన సన్నిధిలో నిలబడదాం, ఆయనతో పాటు నిలబడదాం. యేసు ప్రభు నాతో కూడా మీరు ఏకీపించాలా అని శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే నిద్రపోతున్నారు, కుణుకుతున్నారు. నాతో పాటు మీరు ఉండాలా అన్నారు. యేసు ప్రభు ఏమో ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు శిష్యులు. కాబట్టి ఆయనతో మనము ఏకీభించి ఆయనతో మనం ఉన్నప్పుడు మన పక్షమున మన పక్షమున విజ్ఞాపన చేసే యేసు ప్రభు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. తెలుసా మీకు? తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమి మీద మన మధ్యలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలేనో మనకు తెలియదు, కానీ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నట్ట పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడట. అంటే మన ఒక్కలం లేమిడా? ఇప్పుడు ఇది మర్చిపోవద్దు. ప్రార్థనలో ఎవరు లేరు? మన ఒక్కలం కాదు, ఒక ఆయన ఉన్నాడు మనతో. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. తండ్రి దగ్గరేమో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షమున నిలబడి విజ్ఞాపన చేసాను. మన ప్రార్థన మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన ప్రార్థనలన్నీ కలెక్షన్ చేసి తండ్రికి అప్పచెప్తున్నాడు. వింటున్నారా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయం మనకు గుర్తు రావాలా. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక్కలమే కాదు, మనతో ఎవరున్నారు? బొబ్బలన ఎవరున్నారు మనతో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనతో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఆయన. మనకు ప్రార్థన సహకారముగా, మన ప్రార్థన ప్రోత్సాహకరంగా, మన ప్రార్థన తండ్రికి ఇష్టమైనదిగా ఉండడానికి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏకీవించి అందరము ప్రార్థన చేద్దాం. మన ఒక్కలమే లేమిడా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలు తండ్రికి అందేటట్లు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే మనం ప్రార్థనలో గడుపుదాం. సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు. పాములపాడు మరి ఇక్కడ మందిరం దగ్గర ముందు సైడ్ రేకుల షెడ్ వేయాలని ఉంది రేపు సంబర్లో. దానికోసం ప్రార్థన చేద్దాం. బాత్రూములు, లెట్రిన్లు కూడా కట్టడానికి కూడా దేవుడు సాయం చేయనట్లు విజయరాజన్న పరిచర్య కోసం మరి ప్రార్థన చేద్దాం. తర్వాత జీవపాడు బంగ్లాలో సామ్యాలన్న మందిరం ఎంతవరకు అయిందినా? బేస్మెంట్. ఆటంకాలు అప్పుడు ఏమైనాయి?
క్లియర్ అయినాయి కదా? ఓకే. మందిరం కట్టుకోవడానికి కూడా ప్రస్తుతం వాళ్ళు బాడిగింట్లో ఉన్నారు, సామేలన్న వాళ్ళు. కనుక వారు కూడా ఒక స్వతంత్రమైన ఒక స్థలంలో, ఒక మందిరంలో వారు కూడుకున్నట్లు వారి సేవ పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. ఆ స్థలంలో కూడా సేవ జరుగునట్లు. తర్వాత ఆత్మకూరులో మరి 2 సంవత్సరాలైంది ప్రారంభించబడి. కాబట్టి సోదరు భూపాలన్న సేవకుడుగా అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. మరి ఆయనతో పాటి మరి వచ్చిన ఆయనను నువ్వు కావాలా అన్న వాళ్ళే నువ్వు ఎప్పుడు పోతావు అంటున్నారట. ఇలాంటి వాళ్ళ మధ్యలో భూపాలన్న సేవ చేస్తున్నాడు. ఆయనకు ధైర్యం ఇచ్చినట్లు, ఆయన సేవ ఫలించినట్లు అందరినీ అందరూ సమకూర్చబడినట్లు ప్రార్థన చేద్దాం. అటు జానన్న కొరకు, మరి ఎస్ఆర్బీస్ కోసం, ఈ విధంగా మన చుట్టూన్న సంఘాల కొరకు, కృష్ణానగర్ కోసం, తర్వాత మా కోసం కూడా ప్రార్థన చేయండి. మరి తాండ్రపాడు కొరకు, పంచలింగాల్లో రేపు 31వ తేదీ అంటే శనివారం మందిర ప్రతిష్ఠత ఉంది. ఆడ ఆటంకాలు రాకుండా మరి ప్రార్థన చేద్దాం. తర్వాత మానపాడు కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ బ్రాంచ్ పెట్టాలా. అలంపూర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకుని అలంపూరు, మానపాడు ఈ 2 మండలాలు. అది అలంపూర్ తాలూకా అయింది. ఇప్పుడు వాటి కోసం ప్రార్థన చేద్దాం. ప్రయాసపడుతున్నాం. అక్కడ కొన్ని ఆత్మలు దొరికినాయి, హిందూస్ దొరికినారు అక్కడ మానపాడులో. కాబట్టి అక్కడ ఒక సంఘం పెట్టాలని ఉంది. వాటి కోసం ప్రార్థన చేయండి. తర్వాత మరి ఈ ముఖ్యమైన విషయాలు ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని విషయాలు మధ్యలో మీకు చెప్పడం అవుతుంది. మనం ప్రార్థన లేఖిద్దాం. పాములపాడు కొరకు, తర్వాత జూపాడు బంగ్లా, ఆత్మకూరు, కర్వేన, ఎస్ఆర్బీసీ, ఇంకా ఇక్కడున్న మన సంఘాలన్నీ. అటు నల్లగాలలో కూడా పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు రోజు ఫోన్ చేస్తా అంటారు నాకు. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు. అంటే బాడిగ ఇంట్లో ఉన్నంత వరకు ఏం సమస్య లేదు. యెరూషలేము వాళ్ళు పోయి స్థలం కొనిచ్చిండ్రు, ఇప్పుడు సమస్య వచ్చింది. రోజు కొట్లాడినట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. సమాధానం కలిగి, నెమ్మది కలిగి వాళ్ళు సేవ చేసుకున్నట్లు. నల్లగాలల కోసం ప్రార్థన చేద్దాం. ఇట ఈ పక్క కృష్ణనగర్లో తిమోతనుడు, ఆయన సేవ పరిచర్య కొరకు. ఇట్లా ఈ విధంగా కర్నూలు జిల్లా తర్వాత ప్రార్థన చేద్దాం. మరి తిమోతన్న బిడ్డ 4వ తేదీ తిమోతన్న బిడ్డది మరి వివాహం ఉంది. దానికోసం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ విషయాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మిగతా విషయాలు మరలా మధ్యలో చెప్పబడతాయి. చేయండి, స్టార్ట్ చేయండి. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగా నొసగెను. హల్లెలూయా, ప్రియముగా నొసగెను. హల్లెలూయా. ఆనందమే, మహదానందమే, ఆనందమే, మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసును, ఆశ్చర్యకరుడు యేసును. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా, సార్వభౌముడా,